ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదైనా మంచి దయ్యం కథ, సోమరి దయ్యం కథ చెప్తామని. దయ్యాల్లో కూడా సోమరితనం ఉందా రమ్మగారు? ఎందుకు ఉండదు? సోమరిపోతులు చచ్చిపోతే వాళ్ళు దయ్యాలైతే వాడు సోమరి దయ్యమే అవుతాడు. ఓ బాగుందండి కాన్సెప్ట్. ఓకే. ఓ పల్లెటూరులోట ఏదో పేరే బాబడి పేరు పరాంకుశం అని ఒక కుర్రాడు ఉండేవాడు. అయితే వీడికి మా బద్దకిష్టవాడు, మామూలు బద్ధకం కాదు. తల్లి చిన్నప్పటి నుంచే లేదు వాడికి. వాళ్ళ నాన్న ఇంట్లో అన్నం వండి పెట్టి పొలం పనులు చేసుకునేవాడు. వీడు నాన్న ఇంట్లో అన్నం వండేదాకా నిద్ర లేచేవాడు కాదు. ఆయన పొద్దునే వంట తంట చేసేసి కొడుకు కోసం తన కోసమును ఆయన పొలం వెళ్ళేవాడు. వీడు నిదానంగా నిద్ర లేచి మేలిగా పళ్ళు తోముకుని అటు ఇటు చూసి ఎటాగో చెంబు నీళ్లు దిమ్మరించుకుని వాళ్ళ నాన్న వండి పెట్టింది తిని ఊళ్ళోకి తిరగడానికి పోయేవాడు. ఊళ్ళో ఫ్రెండ్స్ తోటి అటు ఇటు తిరిగేవాడు. బద్ధకంగా ఉంటే ఎక్కడైనా కూర్చునేవాడు. సాయంత్రం తిరిగి వచ్చేవాడు. వాళ్ళ నాన్న పొలం నుంచి వచ్చి మళ్ళీ వేడిగా కుండలో నీళ్లు పెట్టేవాడు స్నానానికి. వీడు ఆ వేడి నీళ్ళు స్నానం చేసేవాడు. నాన్న వంట చేసేవాడు, వీడు అన్నం తినేవాడు. నాన్న పడుకునేవాడు, వీడు పడుకునేవాడు. ఇంతే. పొలం పనులు ఎప్పుడు వాళ్ళ నాన్నే చేసేవాడు. వీడు ఎప్పుడు ఏ పని చేసేవాడు కాదు. ఏం చెప్పినా సరే రే పని మా పని అనేము అని వాళ్ళ నాన్న పనే చెప్పడం మానుకున్నాడు. మనం ఇట్లా పనులు చేయరని మన సమీపంలో చుట్టాలు పక్కల నీకు 5-6 గుర్తొచ్చి ఉండాలి ఈ పాటికి. ఇక వాళ్ళని చచ్చిన వాళ్ళకి ఏ పనులు చెప్పారు. వాడు ఎలాగూ చేయడని పని చేసే ఒక్క పిల్లనో పిండి పారేస్తారు, చెవులు మూస్తారు. పని చేయని వాడిని ఎవ్వరు వాళ్ళని పిలవరు, వాళ్ళకి చెప్పరు. ఎక్కడైనా సహజీవనమ్మ గారు, ఇంట్లోనే కాదు ఎక్కడైనా, ఆఫీసుల్లో కూడా, ఎక్కడైతే ఆఫీసులో కూడా ఎవరైతే పని చేస్తారో వాళ్ళకి చెప్తారు. వాళ్ళే ఆన్సరబుల్ గా ఉంటారు. వాళ్ళు బతుకంతా ఆన్సరబుల్ గానే ఉంటారు. అంతే పనిమంతులు. ఈ సోమరిపోతులు అలాగే కొంత ఆఫీసుల్లోనూ నడుస్తాయి, కంపెనీల్లో నడుస్తాయి, ఇళ్లలో కూడా. చెప్పనక్క ఫ్రెండ్స్ లో కూడా పరమ బద్దకిష్టులని అలాగే బద్ధకంతో మెయింటైన్ చేస్తారు. నీ బద్ధకం నేను మీతో మేము మాట్లాడపో మీ ఇంటికి అనరు. ఆ బతకిష్టిని మోసుకుంటూ తిరుగుతుంటారు. పోనీ వాడికి బతకం అని చెప్పుకుంటూనే తిరిగేస్తాం. అదే కొన్నాళ్ళకి చుట్టుపక్కల ఎక్కడా వీడికి పిల్లనిచ్చేందుకు ఎవరు రాలి. వీళ్ళకు 4 ఎకరాల పొలం ఉంది. పొలం చూసు రావచ్చు ఎవరైనా. వీడు కొంచెం చూపు శృంగారు బాగానే ఉంటాడు. కానీ వీడి బతకం తెలిసి ఎవ్వరు చుట్టుపక్కల వాళ్ళు పిల్లనివ్వల. ఓకే. ఒక 3 ఏళ్ళ ఊళ్ళ అవతల ఒక సంబంధం కుదిరింది. ఆ పిల్ల పేరు నాగమణి. అది చక్క పనిమంతురాలు. పొలం పనులు చేసి అవతల పారేస్తుంది, ఇంట్లో పని చేసి పారేస్తుంది. అది దాన్ని పెళ్ళికి కుదిర్చారు. సరే పెళ్ళి కుదిరినప్పుడు కొంచెం సరదాగానే ఉంటుంది. వెళ్ళారు, మాట్లాడారు, చేశారు. పెళ్లిపేటల మీద 3 ముళ్ళైనాయినా అంటే 3 ఎందుకు, 2 వేస్తే చాలుగా, 3 ఎందుకు అన్నట్ట. 1 ముడి వేస్తే ఊడిపోతుంది, 2 వేస్తే చాలుగా, 3 ఎందుకు అనవసరంగా అనగానే ఈ పిల్లకి అర్థం, ఊరిని వీడు బద్దకిష్టు కాబోలు, ఎక్కడ కర్మ ముడేయటానికి కూడా బద్దకిచ్చేవాడు, వీడేం చేస్తాడు. సరే ఇంటికి వచ్చాక అమ్మాయికి మొగుడు గారి బతకని తెలిసింది. అదే పొలం పోయేది, అదే ఇంట్లో పనిచేసేది, ఊరుకునేది. ఒకనాడు ఎప్పుడో ఏమందిట, అటా కూర్చుని ఉంటావు, పడుకుని ఉంటావు, కదలకుండా కాస్త అలా వెళ్ళి మీ నాన్నకి పొలం పని సాయం చేయకూడదు అంతే అనేసరికల్లా అతను అన్నాడు పరాంకుశం, ఏమిటి పొలం వెళ్ళి పని చేసేది, ఇప్పుడు మా నాన్నకి పొలంలో సాయం చేయమంటావు, రేపొద్దు నీకు వంటలో సాయం చేయమంటావు. ఆయన ఎవరో కోయవాడు చెప్పాడు, ఏ పని చేయకపోయినా నా రాజ్యాంగానికి ఏమీ లోటు ఉండదుట, నా బతుకంతా ఏ పని చేయకుండా ఉంటానని చెప్పాడు, అందుకే నేను హాయిగా పడుకుంటున్నా, నాకేం పనులు చెప్పద్దు నువ్వు అన్నాడు. ఏం చేస్తుంది, వాళ్ళ నాన్నే వదిలేశాడు. వీడి చేసిన వాడు వీడితోటి మనకేంటని ఆ పిల్ల అన్ని పనులు చేసుకునేది. కాలక్రమాన పిల్లకు కొడుకు పుట్టాడు. పిల్లాడు పుట్టిన 5-6 నెలలకి మామగారు హరీమన్నాడు. పరాంకుశం వాళ్ళ నాన్న పోయాడు. ఈ 6 నెలల చంటి బిడ్డతోటి అమ్మాయి పిల్లాడిని భర్త కప్పచెప్పి పొలం వెళ్ళి వచ్చేది. కాస్త పిల్లాడి 10 నెలలు వచ్చాక ఒకనాడు ఈ అమ్మాయి పొలం వెళ్ళి తిరిగి వచ్చాక ఇంకా వాకిట్లోకి వస్తుంది. ఇతను ఒక మంచం మీద ఇటా కాళ్ళు చాపుకుని పడుకుని ఉన్నాడు. ఈ 10వ నెల వచ్చిన చంటివాడు పాక్కుంటూ వెనకాల ఒక దిగుడు బాగుంది వాళ్ళకి, బావు వైపుకి వెళ్ళిపోతున్నాడు. ఈ పిల్ల అయ్యో అయ్యో అని కేకలు పెట్టి పరిగెత్తుకుంటూ వచ్చే పిల్లాన్ని ఎత్తుకుని చంటివాడిని ఎత్తుకుని తిట్టింది. మొహం మండ, అట్లా చూస్తూ ఉన్నావు, కాస్తుంటే పిల్లాడు అందులో పడిపోను అనేసరికల్లా, ఏం పడిపోడులే, నువ్వు వస్తున్నావుగా, నిన్ను రాజూసుకుని నేను ఊరుకున్నా, ఎటాగు నువ్వు వస్తావులే అని. ఒక్క క్షణం నా కాలు లేట్ అయినా, పిల్లాడు ఒక్క చురుకు పాలు ఎక్కువైనా ఏమయ్యేది, భరించలేకపోయింది.
ఎంత చాకరీ చేసినా నీకు తెలియటం లేదు. ఇంటో పిల్లాన్ని చూసుకుని వంట చేసి ఇక ఈ కొంపాగోడు శుభ్రం చేసి దొడ్డి వాకిలి తుడిచి పొలం వెళ్ళి పొలం పనులు చేసి వచ్చి నా దుంప తెగిపోతుంది. ఈ చాకరీ ఎక్కడ చేసుకున్నా నాకు సరిపోతుంది కదా. అంతే. నా కొడుకు పొట్ట నా పొట్ట పూడవా, దీంతోటి స్థిమితమైన ఉంటుంది జీవితానికి. నేను నీతో చచ్చినా ఉండను, ఏదో ఒకటి చేసుకో ఏడు, నేను నీతో ఉండను అని చెప్పేసి పిల్లాన్ని ఎత్తుకుని వెళ్ళిపోయింది పుట్టింటికి. పుట్టింట్లో అయినా చేసుకోవచ్చు, నీతో ఏం సుఖం ఉంది, ఏం సంతోషం ఉంది, ఓ పనికి సాయం లేవు, నువ్వు ఓ బాధ్యత లేదు, అక్కడైనా పిల్లాన్ని చూసుకుంటారు, నేను చచ్చినా ఉండనని పిల్లాన్ని ఎత్తుకుని వెళ్ళిపోయింది. సరే వీడేం చేస్తాడు, అట్లా ఉన్నాడు. అప్పుడు కూడా ఉన్నాడు. 2 పూటలు గడిచినాయి. రెండో పూట ఒక పూట గడిచింది, రెండో పూట ఒక పూట గడిచింది. కాళ్ళు చాపుకొని ముక్కాల పీట మీద కూర్చున్నాడు. ఈ ముక్కాల పీట మీద నుంచి లేచి మంచం ఎవడేస్తాడు, పక్క ఎవడేస్తాడు అని ముక్కాల పీట మీదే కూర్చుని ఉన్నట్ట కునికిపాట్లు పడుతూ. వాడికి లేచి మంచం వేసుకుని పక్కేసుకోవడానికి బద్ధకం. పెళ్ళామే మంచం వేసి పక్కేసింది. బాగుంది. కూర్చుని ఉంటే ఒక దయ్యం వచ్చిందట. ఒక ఆత్మ లాంటిది, తోకల్లే ఉంటుంది కదా, విట్లాచారి సినిమాలు చూడండి, అందులో మీకు కనపడతాయి. దయ్యం ఎలా ఉండాలో ఆయన చూపిస్తాడు. అవును. అది వచ్చి ఆ అరుగు చివర కూర్చుని వీడికేసే చూస్తుంది. భయమే ఇలా, బద్దకస్తుడికి భయం వాళ్ళు ఉండవు. ఏమన్నాడు, ఎవరిచిందా నువ్వు ఎటాకు వచ్చావురా తమ్ముడు, వాడెవడబో నువ్వు, ఆ మంచం కాస్త వాలుద్దు పడుకుంటాను అన్నాడు. అనగానే నీకు బద్ధకం కదూ అని అడిగాడు. అవునన్నాడు పరం కోసం. నేను కూడా సోమరిగా చచ్చి ఇదిగో ఇట్ట భూతాన్ని అయ్యాను అన్నాడు. అనేసరికల్లా సరే మాట్లాడుతూ మంచమే పడుకుంటాను అని చెప్పి వచ్చేవాడు. భూతం మంచం వేస్తే పరం కోసం వచ్చి పడుకున్నాడు. ఓకే. పడుకుంటే ఆ భూతం తన కథ చెప్పింది. ఏమని, నేను నీకు సంగతి చెప్పాలి, నువ్వు నాతో రా, నీకు ఒకటి చూపిస్తాను అంటే, సరే ఏదో భూతం చూపిస్తానంటుంది కదా అని లేచొచ్చాడు. లేస్తే భూతం నడిపించుకుంటూ తీసుకెళ్ళింది అడవిలోకి. సరే నువ్వెవరు, ఏమిటి, మా ఇంటికి ఎందుకు వచ్చావు ఏంటని అడిగితే, నేను నీలాంటి సోమరిపోతునే, మా నాన్న అమ్మ చెల్లి ఉండేవాళ్ళు, నేను ఉన్నాను, పరమ సోమరిని, నీకు మళ్ళీనే ఏ పని పాట నా చేత పట్టేది కాదు, నాకు 3 దౌర్భాగ్యపు స్నేహితులు ఉండేవాళ్ళు, నేను సోమరిపోతునే కానీ మనిషిని మంచివాడిని. ఓకే. ఒకడేమో జూదరి స్నేహితుల్లో, ఒకడు తాగుబోతూ, ఒకడు తిరుగుబోతూ ఉండేవాళ్ళు. వాళ్ళ దారిన వాళ్ళు తిరుగుతూ ఉండేవాళ్ళు. నేను కూడా ఏ పని తిరగడానికి సోమరితనం లేదు నాకు, కాలు కొద్దీ తిరిగేవాడిని. కాకపోతే పనికి బద్ధకం, ఇంట్లో పని నేనేనాడు చేయలే, మా చెల్లెలకి సహాయము చేయలే, మా అమ్మని ఏ సంగతి చూడలే, మా నాన్నకి పొల పనిలో చేసింది వాడినే గాను. ఈ 3తోటి తిరిగేవాడిని. కానీ వాళ్ళ లక్షణాలు ఏవి నాకు అంట్లా. అయితే ఒకనాడు ఈ లోపల మా చెల్లెలకి ఏమో పెళ్లి కుదిరింది. మా నాన్న పట్నం వెళ్ళి పాత బంగారం అది చేసి డబ్బులు తీసుకున్నాడు. ఆ డబ్బు పుచ్చుకు వస్తుంటే ఎవరో ఆయన్ని వెంబడిస్తున్నారని తెలిసింది. 3 మనుషులు. ఈ డబ్బులు తన దగ్గర ఉన్నాయని తెలుసుకునే వాళ్ళు వెంబడిస్తున్నారని మనం ఈ మధ్య చూస్తాం. ఏటీఎంలో క్యాష్ విత్డ్రా చేస్తుంటే దొంగతనాలు మనం కనిపెడతారనమాట అవతల వాళ్ళు. మా ఇంట్లో ఎట్లాగూ పెళ్ళి ఉంది, మా నాన్న ఏదైనా బంగారము వెలుగారము కరగబెట్టి క్యాష్ చేసుకొస్తాడు, అది వాళ్ళకి తెలుసు. 3 వెంబడబడితే మా నాన్న ఏం చేశాడు, దాన్ని ఒక మర్రి చెట్టు కింద దాచిపెట్టి ఇంటికి తప్పించుకుని వచ్చేసాడు. వాళ్ళు మా వెనకాల పడ్డారు, మా నాన్న వెనకాల పడి వచ్చేసరికి ఆయన అదురుతోటి పరిగెత్తుకొచ్చేసరికి ఇంటికి వచ్చేసరికి గుండెపోటు వచ్చింది. మా అమ్మ చెల్లి ఏడుస్తుంటే నేను అప్పుడే బయట తిరుగుతున్న వాడిని లోపలికి వచ్చాను. మా నాన్న రహస్యంగా ఎవరో 3 వెంబడబడ్డారు, వాళ్ళు నీ స్నేహితులేమోనని నాకు అనుమానంగా ఉంది, మర్రి చెట్టు కింద డబ్బులు దాచిపెట్టాను, చెల్లాయి పెళ్ళి జాగ్రత్తగా చేయని పిల్లని నాకు అప్పచెప్పి చచ్చిపోయాడు. అంత్యక్రియలు అన్నీ జరిపాం. సరే ఒకనాడు నేను మా డబ్బులు తీసుకురావాలిగా, మరి చెల్లెలు పెళ్లి చేయదు, డబ్బులు తీసుకురావడానికి నేను మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళేసరికి నా 3 స్నేహితులు నా వెంట పడ్డారు. అయితే నేను మర్రి చెట్టు దగ్గరికే వెళ్తే వీళ్ళకి తెలిసిపోతుంది నాన్న డబ్బులు ఎక్కడ పెట్టాడు. అందుకని జాగ్రత్తగా నేను ఇంకో చెట్టు దగ్గర తవ్వటం మొదలుపెట్టాను. వీళ్ళు 3 నా వెనకాల ఉన్నారుగా, వాళ్ళు పట్టేశారు నన్ను పట్టుకుని వాళ్ళు తవ్వటం మొదలుపెట్టారు. ఎంత తవ్వినా వాళ్ళకి డబ్బులు దొరకలా, ఎందుకంటే అక్కడ లేవు. పాత పెట్టింది ఎక్కడ, మర్రి చెట్టు కింద. నేను వాళ్ళని మిస్లీడ్ చేయడానికి ఇంకో చెట్టు కింద తవ్వటం మొదలెట్టు. కోపంతో వాళ్ళు నన్ను చితకొట్టారు. ఆ దెబ్బలకి నేను కాస్త చచ్చిపోయాను. ఓహో. మా నాన్న పోవటం, నెల తిరిగేసరికి నేను ఇట్లా దుర్మరణం పాలవటం, డబ్బు గిబ్బు ఏమీ లేదు, డబ్బు ఏమో మర్రి చెట్టు కింద ఉంది. మా అమ్మ చెల్లి బెంగతోటి మెల్లిగా క్రమంగా కాలక్రమాన మరణించారు.
వాళ్ళకి సద్గతులు వచ్చాయి. కానీ నేను ఇట్లా అరకొర జీవితం వల్ల నేనేమో దయ్యాన్ని అయ్యాను. అప్పటి నుంచి వెతుకుతున్నా ఎవరికైనా ఈ డబ్బు ఇవ్వాలని. ఇందాక నీ భార్య ఏడుస్తూ నిన్న సాయంత్రం పిల్లాడిని ఎత్తుకెళ్ళటం చూశాను. కనపడ్డ వాళ్ళందరికీ చెప్తుంది, నా మొగుడు పరమ సోమరిపోతూ, వాడితో నేను ఉండలేను. వాడు నాన్న లేకపోయినా వాళ్ళ ఊళ్ళో వాళ్ళు అదేంటమ్మా తల్లిదోడు ఎవరు లేరు వదిలిపెట్టిపోతే ఎట్లాంటి, వదిలిపెట్టక నేను ఏం చేయను. కాస్తుంటే పిల్లాడు నూతులో పడేవాడు. ఏదో రకంగా నా పిల్లాడిని నేను కాపాడుకుంటానని వెళ్ళిపోతుంది. అది చూశాక నాకు అనిపించింది, నాలాంటి సోమరిపోతువే నువ్వు కూడా. నేను వాళ్ళతో స్నేహం చేయకుండా ఉండుంటే బాగుండేది. మా నాన్న శ్రమని నేను కొంత పంచుకుని ఉంటే బాగుండేది. పోనీ మా నాన్న పాతిపెట్టింది ఉంటే ఉంటుంది, నేనే ఏదైనా ప్రయత్నం చేసి చెల్లెలు పెళ్లి చేద్దాం అనుకుంటే బాగుండేది. ఎప్పుడు నాకు బుద్ధి రాలా. దయ్యాన్ని అయ్యాక బుద్ధి వచ్చింది. నీకు నేను డబ్బులు చూపిస్తా, మా నాన్న దాచిపెట్టింది, నువ్వు అవి వాడుకో, నీ పెళ్ళాన్ని పిల్లాన్ని తెచ్చుకో, ఈ సోమరిపోతానాన్ని వదిలిపెట్టు, లేకపోతే నాలాగానే నువ్వు కూడా అయిపోతావు అని చెప్పి ఏం చేసింది, వీడిని తీసుకుపోయి ఈ పరాకుసాన్ని మర్రి చెట్టు కిందకి తీసుకెళ్ళి. వీడు ఆలోచిస్తూ ఉన్నాడు, ఒకటి చచ్చిపోయి దయ్యమయ్యాడే. వాడు నాన్న చచ్చిపోయి, అమ్మ చెల్లి పెళ్ళి పేరంటం లేకుండానే చెల్లెలు చచ్చిపోయి, అమ్మ చచ్చిపోయి, వాడు పోయి మర్రి చెట్టు కింద తవ్వాడు. అది ఒక కాయిన్ కనపడింది. అన్నీ తీస్తే అవి ఏనాటివో పురాతన నాణేలు. అవి ఇప్పుడు పనికిరావు. మనకి పాతకాలం ₹1 దొరికితే ఏం ఉపయోగం? అదే కదా. కానీలు గీనీలు ఇప్పుడైతే పాత కానీ ఉందా మీ దగ్గర, దాన్ని మేము కొంటామని అడుగుతున్నారు. ఇప్పుడు ఇన్స్టాలోనే అక్కడ పెడుతుంటారు, ఒక ₹1 బొమ్మ పెట్టి, ఇలాంటిది మీ దగ్గర ఉంటే మీకు అదేదో 1,80,000 ఇస్తాం అలాంటివి చెప్తాం. అన్ని దొంగ వేషాలు ఏమో, అవి నిజమో కాదో తెలీదు. అవును. అప్పుడేముంది ఆ కాలంలో. చూసి ఈ కాసులు ఎందుకు పనికిరావని సరే ఏమనుకున్నాడు, బయటకు వచ్చేసాడు అక్కడి నుంచి. మర్రి చెట్టు దగ్గర ఉన్నది వాటిని మర్రి చెట్టు కిందే పాతి పెట్టాడు. ఎవరికో దొరుకుతుంది, నాకు అక్కర్లా, ఇవి ఎలాగూ నేను చెల్లుబట్టుకు చేయలేను వాటిని. ఇంటికి నడిచి వచ్చి ఇల్లు చుట్టుపక్కల చూస్తే అనిపించింది, నేను ఏనాడు ఏమీ చేయకుండానే మా ఇల్లు ఇంత బాగుందే. నేనేం చేయలా, ఇల్లంతా శుభ్రంగా అలుకుంది, నీట్గా వాకిట్లు ముగ్గులు పెట్టున్నాయి, ఎక్కడ సామాన్లు అక్కడ సర్దున్నాయి. ఇప్పుడు అమ్మాయి వెళ్ళిపోయింది, నేనేమైనా చేయగలనా ఇందులో ఒక్క పనైనా? ఇదేమిటి నేను ఇలా ఉన్నాను, అమ్మాయి లేకపోతే ఎట్లా? అవే ఆలోచించుకున్నాడు. మర్నాడు పొద్దున పక్కనున్న రైతు దగ్గరికి వెళ్ళి, నేను వ్యవసాయం చేద్దాం అనుకుంటా, నాకు ఒక్క పని రాదు, అందుకని నీ పొలంతో పాటు నా పొలం కూడా కౌలు చేయి, రోజువారీ కూలి ఇవ్వు, నువ్వు ఏ పని నేర్పిస్తే ఆ పని చేస్తా, నా కౌలు ఇవ్వు కూలి ఇవ్వు అని మాట్లాడుకున్నాడు. పెళ్ళానికి ఒక్కొక్క ఉత్తరం రాయించాడు. మన పక్కనున్న రాజన్న చేతిలో మన పొలం పెట్టాను, ఆయన కౌలిస్తాడు, నాకు రోజువారీ కూలీకి నన్నే పిలుస్తానని మాటిచ్చాడు, నువ్వు వచ్చి కాస్త వేళకు అన్నం వండి పెట్టి పొలానికి అన్నం తెస్తే మన ఇంటికి కావాల్సింది నేను సంపాదిస్తాను అని ఉత్తరం రాశాడు. ఈ మొగుడికి సోమరిపోతాను, వాడే స్వయంగా ఉత్తరం రాశాడు కదా. అది చూసుకుని అమ్మాయి మీరు సోమరిపోతాను వదిలిందిరా దేవుడా అని ఆ అమ్మాయి కొడుకుని ఎత్తుకుని మళ్ళీ వచ్చేసింది. వీడు ఆ దయ్యాన్ని చూసిన భయంతో మెల్లిగా సోమరిపోతానాన్ని వదిలిపెట్టి ఒక 4-5 సంవత్సరాల్లో వాళ్ళు 4 ఎకరాలకి ఇంకో 4 ఎకరాలు కొన్నట్ట. ఇంకో 4 ఎకరాలు కొని క్రమంగా మోతుబరి అయ్యాడు. ఒళ్ళు దాచుకొని వాడికి సంపాదన ఉంటుంది అంతే. బద్దకిష్టులకి సోమరిపోతు వాళ్ళకి రేపు చేద్దాంలే అని అనుకునేవాడివి, గోడ మీద రేపు రాసుకునే వాళ్ళకి రూపాయి రాదు, ఖచ్చితంగా రాదు. ఉద్యోగినం పురుష సింహం ఉపైతి లక్ష్మి అంటారు. ఎవడైతే ఉద్యోగిగా ఉంటాడంటే పని చేయాలి అన్న ఉద్దేశంలో ఉంటాడో వాడికి లక్ష్మి దొరుకుతుంది అంతే, వాడి జీవితంలో ముందుకెళ్తాడు. సోమరిపోతనాలు విడిచిపెట్టండి. ఇందులో ఉన్న సోమరి దయ్యంలాగా మనం ఆత్మలుగా మారాక బుద్ధి వచ్చినా ఏ ప్రయోజనమూ ఉండదు అంతే. కాబట్టి ఇలా ఆలోచించండి. తప్పకుండా. నమస్తే రమ్మగారు. నమస్తే.